డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి కూడా వస్తున్నాయి. అందుకే యువకులందరికీ పిలుపునిస్తున్నా, మనం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలని పుచ్చుకోవాలి, అద్భుతంగా పనిచేయాలి. జూలదిండిలో సాగర్ డిఫెన్స్ తీసుకొచ్చాం, పుట్టపర్తిలో ఆమ్కా తీసుకొచ్చాం. డిఫెన్స్ R&D సంస్థలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి ఈరోజు ఆమ్కా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. HAL దశాబ్దాలుగా బెంగళూరుకి ఏం చేసిందో ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. ఇక్కడ 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ తయారు చేయబోతున్నారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ తో పాటు అనేక డ్రోన్ తయారు చేసే పరిశ్రమలు కూడా మన రాయలసీమకే తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇతర దేశాలు కూడా మన అనంతపురం జిల్లాలో తయారు చేసిన డిఫెన్స్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసే రోజులు కూడా త్వరలో ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆమ్కా రాకతో ఉమ్మడి అనంతపూర్ జిల్లా డెవలప్మెంట్ లో నంబర్ 1 స్థానంలో నిలబడబోతుంది. हर बड़े प्रोजेक्ट के पीछे एक कहानी होता है. आमका की कहानी भी 2025 में शुरू हुई थी. 5 फरवरी 2025 दिल्ली में रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी से मैं मिले थे. उस दिन मैं साहब को आंध्र प्रदेश का विजन पूरे एक्सप्लेन किया और उनसे एक ही पूछे, हमारे को आमका प्रोजेक्ट दे दीजिए, स्पीड ऑफ डूइंग बिजनेस है, हम आपको प्रोजेक्ट डिलीवर करेंगे बोले थे. उसके बाद हमारे सरकार इस मिशन पर निरंतर काम करते रही. हमारे उद्योग मंत्री श्री TG भरत ने भी इस मिशन को आगे लेके गए और मंत्री साहब को 2 बार मिले थे. उसके बाद हमारे मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी ने स्वयं इस प्रोजेक्ट के लिए राजनाथ सिंह जी से मिले और जब भी मौका मिले थे फोन करके बात करते थे. आज उसी प्रयास का परिणाम है कि पुट्टपर्ती भारत के डिफेंस मैप पर एक नई पहचान बन रहा है. ये सिर्फ एक डिफेंस प्रोजेक्ट नहीं है, ये रायलसीमा के भविष्य को नई दिशा देने वाला प्रोजेक्ट है. आज पुट्टपर्ती सिर्फ एक शहर नहीं, भारत के डिफेंस भविष्य का एक नया केंद्र बन रहा है. आंध्र प्रदेश को इतना महत्वपूर्ण रक्षा प्रोजेक्ट देने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और रक्षा मंत्री राजनाथ सिंह जी को हमारा दिल से धन्यवाद बोल रहे हैं. हम विश्वास दिलाते हैं आंध्र प्रदेश विकसित भारत 2047 के निर्माण में मजबूत योगदान देंगे. పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? వందే మాతరం, వందే మాతరం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. మాన్యులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.